హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఆహ్, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆహ్, అంటే అమ్మాయికున్న పరిమితులు, అబ్బాయికున్న పరిమితులేంటి? అమ్మాయిని ఏ విధంగా సమాజం చూస్తుంది? అబ్బాయిల్ని సమాజం ఏ విధంగా చూస్తుంది? అనే విషయం మీద ఒక చిన్న స్టోరీ అండి. ఇందులో మోరల్ ఆఫ్ ద వాల్యూ గూడా ఉంటుందండి. అంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇలా ఉండాలి ఆహ్, అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో స్త్రీని ఏ విధంగా చులకనగా చూస్తున్నారనేది మనకందరికీ తెలుసండి. కాబట్టి ఈ స్టోరీ ద్వారా అమ్మాయికున్న విలువ, వాల్యూ ఏంటనేది ఈ స్టోరీలో ఉంటుందండి. అందరూ కూడా ఈ కథని వింటారని నేనైతే అనుకుంటున్నానండి. ఎస్పెషల్లీ ప్రతి ఒక్క అమ్మాయి గూడా ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఒక అమ్మాయి ఎలా ఉండాలనేది ఈ కథలో తెలుస్తుందండి. నిజంగా చాలా బావుంటుందండి. ఇక్కడ ఒక అమ్మాయి తన బామ్మని అడుగుతుంది. బామ్మ అమ్మాయిలకి ఎందుకు పరిమితులుంటాయి? అబ్బాయికి ఎందుకుండవు? అబ్బాయి ఎటు తిరిగినా ఎవరు ఏమి పట్టించుకోరు. అమ్మాయి మాత్రం ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఎక్కడికెళ్ళినా వెంటనే ఇంటికొచ్చేయాలి, పొద్దుపోకూడదు, రాత్రిపూట తిరగకూడదు, పెందలాడి ఇంటికొచ్చేయాలి అని ఆజ్ఞలు పెడుతూ ఉంటారు. అబ్బాయి ఎంత రేత్రైనా, ఎంత అర్ధరాత్రి అయినా వచ్చినా ఏమీ అనరు. ఎందుకు ఈ తేడాని తల్లిదండ్రులు చూపిస్తారు అని బామ్మని అడుగుతుంది ఒకరోజు అమ్మాయి. అప్పుడు ఆ బామ్మ, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాలే గానీ, నీకు ఒక క్వెషన్ చెప్తాను, దానికి నువ్వు సమాధానం చెప్తావా అని అడుగుతుంది. ఓ బామ్మ, చెప్పు చెప్పు బామ్మ అని ఆ అమ్మాయి అడుగుతుంది. అప్పుడు బామ్మ, నీకు నేను కొంచెం ఇనుముని ఇస్తాను, దాన్ని నువ్వు జాగ్రత్తగా లాకర్‌లో పెట్టుకుంటావా? ఏం చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, నువ్వు ఇచ్చింది ఇనుమే కదా బామ్మ, లాకర్‌లో ఎందుకు పెట్టడం దాన్ని? ఇనుము ఎక్కడ పెట్టినా ఉంటుంది, బయట పెట్టినా ఏం కాదు కదా! ఇనుము ఆహ్, దొంగలెవరు ఎత్తుకుపోరు గదా! అని అంటుంది. కదా! అవును గదా! మరి అదే నీకు ఒక రత్నాన్ని నీ చేతికిచ్చాననుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు ఇనుములాగానే బయట పెట్టేస్తావా? ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తావా? అంటే అప్పుడు అమ్మాయి, అదేంటి బామ్మ, రత్నం గదా! చాలా విలువైనది గదా! దాని మీద ఒక గీత పడినా గూడా ఆ రత్నానికి ఉన్న విలువ పోతుంది. కాబట్టి నేను దాన్ని దాచుకుంటాను. ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పెడతాను అని ఆ అమ్మాయి చెబుతుంది. అప్పుడు బామ్మ ఈ విధంగా అంటుందండి. అంటే అబ్బాయిని ఇక్కడ ఇనుముతో పోలుస్తారు, అమ్మాయిని రత్నంతో పోలుస్తారు. ఇనుముకి ఎన్ని గీతలు పడినా ఏమీ కాదు, ఎవరు ఏమీ అనరు. అదే రత్నానికి చిన్న గీత పడినా గూడా దాని విలువ పోతుంది. అంటే ఇక్కడ అమ్మాయి బయట తిరిగి ఒకవేళ బయటికెళ్ళినా, ఏదన్నా జరగరానిది జరిగినా, ఏదన్నా మాటొచ్చినా గూడా, చిన్న గీత పడినా గూడా దాని విలువ అనేది తగ్గుతుంది. కాబట్టి నీ తల్లిదండ్రులు నీ విలువని ఎందుకు తగ్గిస్తారు? నీ విలువని కాపాడుతూ ఉంటారు గదా! నీ తల్లిదండ్రులు ఏం చేసినా గూడా నీ వాల్యూని తగ్గకుండా చూస్తారు. అందుకే నీకు ఆంక్షలు పెడతారు. నిన్ను విలువ తగ్గకుండా అత్తగారింటికి చేర్చాలనే విధంగా అని బామ్మ చెబుతుందండి. అయితే ఇక్కడ నిజంగా గదా! అంటే నిజంగా ఆ అమ్మాయి గ్రహించింది ఏంటంటే, నిజంగా నా తల్లిదండ్రులు నన్ను ఇన్ని రోజులు ఆంక్షలు పెట్టి, నన్ను రిస్ట్రిక్షన్స్ పెట్టింది నా విలువను కాపాడటానికి అని అర్థం చేసుకుందండి ఆ పాప. అయితే ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ఆడపిల్ల ఎంతో విలువైన రత్నం లాంటి ఇదండి. ఎందుకంటే చిన్న మచ్చ పడ్డ కూడా విలువ అనేది తగ్గిపోయి సమాజం చాలా నీచంగా చూస్తుంది అండి. కాబట్టి ఆడపిల్లల్ని మనము రత్నంలాగా, విలువలాగా కాపాడుకొని జాగ్రత్తగా చూసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల్ని రత్నంగా చూసి విలువల్ని కాపాడతారని నేనైతే కోరుకుంటున్నానండి.